బోధన ప్రజలకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మేము వార్డ్ నెంబర్ 32లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇక్కడ స్పెషల్లీ వార్డ్ నెంబర్ 32లో మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మాకు రెస్పాన్స్ వస్తుంది. 32లో ఓవరాల్ బోధనలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. 24 వార్డులలో మొత్తం మేము కాంటెస్ట్ చేస్తున్నాం. ఇంకొక వార్డ్ నెంబర్ 23లో సపోర్టింగ్ వార్డు ఉంది. దాంట్లో కుట్టు మిషన్ గుర్తుంది. 23వ వార్డు ప్రజలకి స్పెషల్లీ వినపం ఏంటంటే, మీరు దయచేసి అక్కడ ఇండిపెండెంట్ ఉన్న అభ్యర్థి ఇనాయత్ అని ఉన్నారు, తమరిని భారీ మెజారిటీ తోటి గెలిపియాలా. అలాగే 24 వార్డులలో ఎంఐఎం గుర్తు పతంగి గాలిపటం గుర్తుంది మాది. దానికి భారీ మెజారిటీ తోటి గెలిపియాలని 24 అంటే 24 వార్డ్స్లో మేము కాంటెస్ట్ చేస్తున్నాం. దానన్నిట్లో మంచి మెజారిటీ తోటి గెలిపియాలని నేను 24 వార్డుల ప్రజలతోటి కోరుతున్నా. దయచేసి ఇది ఒక సెక్యులర్ పార్టీ అయిపోయింది మాది. మమ్మల్ని ఇప్పటిదాకా బద్నాం చేశారు. ఏంటంటే ఓన్లీ మా దళిత కార్పొరేటర్స్ కూడా గెలిచారు. మహారాష్ట్రలో మేము ఎస్సీ రిజర్వేషన్లో చాలా మట్టుకు ఇవ్వబడ్డది. దాంట్లో మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. దేవుని దయ వల్ల ఈరోజు మహారాష్ట్ర నుంచి గెలిచిన కార్పొరేటర్స్ కూడా అడ్వర్టైజింగ్కి బోధనకు వస్తున్నారు. అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బోధన వస్తున్నారు. మేము బోధనలో కూడా 2 వార్డులు ఎస్సీ అండ్ ఎస్టీ, వార్డ్ నెంబర్ 13 ప్లస్ వార్డ్ నెంబర్ 24 తోటి సంతోష్ గారు ఉన్నారు, 13 తోటి విజయ్ గారు ఉన్నారు. దయచేసి అక్కడ ప్రజలకు కూడా కోరుతున్నది ఏంటంటే, మేము పని చేసే మా విధం వేరే. మేము ప్రతి ఒక్కళ్ళకి తీసుకొని నడిచే విధంగా పని చేస్తున్నాము. అందుకే బోధన ప్రజలు మమ్మల్ని రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మేము కాంటెస్ట్ చేసిన 24 వార్డులలో ప్రతి ఒక్కరు దయచేసి గాలిపటం గుర్తుకు ఓటేసి కామయాబ్ చేయాలని చెప్తున్నాను. రెండోది, స్పెషల్లీ వార్డ్ నెంబర్ 32 ప్లస్ 18 వార్డులో 32లో నా మిస్సెస్ వసీం సుల్తానా నిలపబడ్డది. ఆమెకు కూడా భారీ మెజార్టీతో గెలిచారని వార్డు ప్రజలతో కోరుతున్నాను. అలాగే వార్డ్ నెంబర్ 18లో నేను స్వయంగా నేనే కాంటెస్ట్ చేసిన యాజ్ ఏ ఎంఐఎం ప్రెసిడెంట్. పెద్ద సార్ నాకే అంటే అవకాశం ఇచ్చారు. నేను మా వార్డ్ నెంబర్ 18 ప్రజలతో కోరుతున్నా, నేను మీ కొడుకులాగా, మీ బిడ్డలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా 40 సంవత్సరాలతో మీతో మెదులుతున్నా. కాబట్టి మీ అమూల్యమైన ఓటు నా పేరు పొంటి అంటే పతంగి గాలిపటం మీద గుర్తు మీద ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపియాలా. ఎందుకంటే యాక్చువల్లీ అది ఎస్సీ రిజర్వేషన్ వార్డు ఉంది. ఇప్పటిదాకా రీసెంట్లీ ఈ టైంకి ఓపెన్ అయింది అది. దాని మూలంగా ఎస్సీ వార్డులో నేను ఒక యాజ్ ఏ మైనారిటీగా, యాజ్ ఏ ఎంఐఎం ప్రెసిడెంట్గా గెలుపొందడం ఇది స్టేట్లో ఒక వేరే విధంగా మెసేజ్ పోతుందని నేను ప్రజలతో కోరుతున్నాను. మనం అందరం గంగా జమున తహజీబ్ బోధన నుంచి స్టార్ట్ చేద్దాం మరొకసారి. ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో వచ్చిన తర్వాత అన్ని కులము మతము విధేభాలతో వాళ్ళు విడగొట్టే రాజకీయం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఒక మంచి మెసేజ్, మనం అందరం ఒకటే, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, దళితు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ ఒకటే అన్నట్టు ఒక మెసేజ్ ఇద్దామని నేను మన 18 వార్డు ప్రజలతో కోరుతున్నా. దేవుని దయ వల్ల 18 వార్డు ఎస్సీలు నా ఎంబట అండుదండుగా ఉంటూ నన్ను గెలిపిస్తారని దేవుడు తర్వాత నేను వాళ్ళతో ఆశిస్తున్నాను. నేను బోధన ప్రజలతోటి స్పెషల్లీ ఈ 24 వార్డులలో మేము ఎక్కడ నిలబెట్టిన మా అభ్యర్థులని బంపర్ మెజారిటీతో గెలిపారని ప్రజలతో కోరుతున్నాను. ఒక గాలి వచ్చింది, ముందు బీహార్ తర్వాత మహారాష్ట్ర బోధనలు అయితే ఒక తుఫాన్లాగా కనిపిస్తుంది. మాకు నమ్మకం ఉంది 22 వార్డులు మేము కైవసం చేసుకుంటామని. దాని తర్వాత మున్సిపాలిటీలో కంపల్సరీ గాలిపటం జెండా ఎగురుతుందని బోధన ప్రజలకి చెప్పగలుగుతున్నాను. నేను ప్రతి ఒక్కరితో అంటే పేరున ధన్యవాదం చేస్తూ
కోరేది ఒకటే, గాలిపటం గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపారని కోరుతున్నా. థ్యాంక్ యూ.